ఈ బంగారపు పళ్ళల్లో ఉన్న బంగారపు అచ్చు. నా ఫేవరెట్ స్వీట్ చెప్పాను కదా, పూతరేకులు అన్నమాట. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. అరిసెలు తింటారా? సున్నుండలు తింటారా? పోకండలు తింటారా? జంతికలు తింటారా? ఓకే, పండగలో దొరకాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? నేనున్నాను కదా, పండగే కాదు మీకు ఎప్పుడు తినాలంటే అప్పుడు బయట దొరికేస్తున్నాయి అంటారా? హెల్తీ కాదు అంటారా? ఏం కాదు, నేను మీకోసం తీసుకొచ్చేసాను భీమవరం చినంబిలో సాయి ప్రియ ఫుడ్స్ దగ్గరికి. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఒక మహిళ లోకల్గా ఉండే మహిళలకు ఉపాధి కల్పిస్తూ 30 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. అమ్మ చేతి కమ్మదనం ఉట్టిపడేలా ఇక్కడ వంటలు అయితే ఉంటాయి. మీకు కావాల్సిన స్వీట్ నుంచి హాట్ వరకు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఉండలు, చెక్కలు, పోకలు మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడికి విదేశాల నుంచి వచ్చి తీసుకువెళ్ళడం ఏంటి, విదేశాల నుంచి కూడా స్వీట్స్కి హాట్స్కి ఇక్కడ దాకా వస్తారా, ఇక్కడికి కూడా సప్లై చేస్తారు అనుకుంటున్నారు కదా. మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం వాళ్ళ దగ్గర ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ యూస్ చేస్తున్నారు వంటకాల్లో, అలాగే వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఇంత కమ్మదనం రావడానికి స్పెషల్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. పచ్చడి పొలాల మధ్యలో చక్కగా స్వచ్ఛమైన నెయ్యి వాసన వస్తుంది. లోపలికి రాగానే ఇక్కడ అన్ని స్వీట్లు రెడీమేడ్గా చేసేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రస్తుతం ఉన్న స్వీట్స్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి స్వీట్ బూందీ లడ్డు అండ్ జీడిపప్పు వచ్చి చూసారు ఎప్పుడన్నా, బంగారు పోతుందో జీడిపప్పు చూసారు ఎలా ఉందో. అలాగే ఇది మిక్చర్, అటుకులు మిక్చర్, లడ్డూలు. అబ్బాబ్బాబ్బా ఎన్ని రోజులు అయ్యిందో చూసి. ఇవేంటో తెలుసా, రేకొడియాలు ఫ్రెష్గా చేసినట్టున్నారు, ఇంకా తడి తడిగా ఉన్నాయన్నమాట. సో అండ్ లడ్డూలు ఉన్నాయి, ఇంకా రకరకాల స్వీట్లు ఉన్నాయి, చిన్న మైసూర్ పాకం ఉంది, తొక్కుడు లడ్డూలు ఉన్నాయి, ఇవి సున్నుండలు, పాల్కోవా లడ్డూలు, నార్మల్ లడ్డూలు. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా వచ్చి కావాలి అన్న వాళ్ళకి ఇవి రెడీమేడ్గా సప్లై చేస్తారనమాట. మనకి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఐటమ్స్ రెడీగానే ఉంటాయి. అంతేకాకుండా మనకి హోమ్కి ఏదైనా ఫంక్షన్ ఉంది అన్న, మనకి ఏమైనా సపరేట్గా ఆర్డర్ కావాలి అన్న మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు సప్లై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం ఒకసారి కిచెన్ వాతావరణాన్ని చూసేద్దాం. మనకి ఏమైనా సపరేట్గా ఆర్డర్ కావాలి అన్న మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు సప్లై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం ఒకసారి కిచెన్ వాతావరణాన్ని చూసేద్దాం. బెల్లాన్ని జల్లెడ పడుతున్నారు ఆడించేసి, బెల్లమును పంచదార పొడి. మనకి పూతరేకుల్లో వాటిలో చుట్టడానికి సాఫ్ట్గా ఉండాలని చెప్పి ఏవైతే గడ్డలు ఉన్నాయో అవి తీసేసి మళ్ళీ గ్రైండర్ చేస్తారు. మీరు ఇప్పుడు పొడి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు అందులో. ఓకే, నా ఫేవరెట్ స్వీట్ చెప్పాను కదా, ఫేవరెట్ స్వీట్ పూతరేకులు అనమాట. దీన్ని దేంతో తయారు చేస్తారమ్మా ఈ రేకుల్ని? బియ్యం పిండితో ఇలా వచ్చేలాగా కుండ మీద వేసి రుబ్బేకండి. కుండ పెట్టి కింద మంట ఎట్టి గుడ్డతో లాగాలండి. లాగితే పిల్ల వస్తాయండి. ఇది కష్టమేనండి. ఇది కష్టమేనా? చూడడానికి ఇంత ఉంది కానీ రేకులాగా ఇది ఇలా రావాలి అంటే వాళ్ళు కష్టపడాలి. పైగా ఇది ఇరిగిపోతూ ఉంటాయి, ఇరిగిపోకుండా వీళ్ళు చుట్టూ చుడతారు అనమాట పూతరేకులు. అసలు గోదావరి జిల్లాలో చాలా చాలా స్పెషల్ ఇది. నోట్లో పెట్టుకుంటే ఇది ఇలాగా కరిగిపోతూ ఉంటది అనమాట. మొత్తం చేస్తున్నారు, ఎలా ప్రొసీజర్ ఉంటుందో చూద్దాం. చేసేస్తే ఈ బెల్లం, జీడిపప్పు, యాలక పొడి వేసి, బెల్లం పొడి వేసి నెయ్యి మంచి నెయ్యి. ఇది ఆ నెయ్యి తోటి మనం ఇలా మడతేసుకొని ప్రతి ఫోల్డర్ కి మీరు నెయ్యి వేస్తూ ఉంటారు. పొరకి నెయ్యి వేస్తాం. పొరకి నెయ్యి అని, అలాగే బెల్లం, డ్రై ఫ్రూట్స్ కలిపింది వేస్తారు. వేస్తానండి. అక్కడికి ఒకటి అయిపోయింది. అవునండి. నెయ్యి వాసన భలే వస్తుంది ఆంటీ. బాగానే వస్తాయండి. ఈ నెయ్యి భీమవరం నుంచి వస్తాయి, రేకులు దుంప కడప నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తున్నప్పుడు తయారవుతాయి. మీరు చుట్టే ప్రాసెస్ ఏమి ఇరిగిపోవా అమ్మా? ఎరగదమ్మా, ఇది మెత్తగా వస్తుంది. తడిపించారు, మెత్తగా వస్తుంది. ఓకే, ఇది మనకి చాలా పల్చగా ఉంటది కదా, విరిగిపోకుండా ముందే అక్కడ తడి చేసి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది.
ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా? చూడండి, చూస్తారా? టెస్ట్ చూడండి. యాక్చువల్గా ఇది బిగ్ సైజ్, దీనికన్నా చిన్న సైజు బయట దొరుకుతాయి. కానీ వీళ్ళ దగ్గర డిష్లన్నీ కూడా మనం కాజాలు, సున్నుండ్లు, పాలకోవాలు అంటే ఎవరైనా చిన్న చిన్నవి చేసుకుంటారు. వీళ్ళేంటండి ఎంత చేస్తున్నారు రాజులు మీరు? పూతరేకులు కూడా పెద్దగా ఉంది చుట్టడం, చూసారా? బాగా మరి పని చేయలేదు, అట్ల పల్ల జీడిపప్పులు ఇందులో కనబడుతున్నాయి. లేయర్కి చూసారా మొత్తం నెయ్యి అంటుకుంది. అలాగే బెల్లం పౌడర్ లేయర్కి ఉంది. బెల్లం పూతరేకులు. దీంట్లో మనం పంచదార పూతరేకులు కూడా చేస్తారా? చేస్తామ్మా. పందర వేస్తే అందరూ పట్టుకెళ్ళు. పంచదార పూతరేకులు కన్నా బెల్లం పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ బెల్లం కూడా మంచిది కాబట్టి బెల్లం పూతరేకులు చేస్తున్నారు ప్రస్తుతం. బెల్లం పాకం రెడీ అవుతుంది. దేనికి ఇది బెల్లం పాకం ఇప్పుడు పట్టేది? అరిసెలుగా? ఎన్ని కేజీల అరిసెలకి మీరు ఇప్పుడు రెడీ చేస్తున్నారు? ఎన్ని కేజీలు అని కదా మూట ఆడించుకుంటాం, దాన్ని బట్టి జంప్ చేసేసుకుంటాం. అంటే ఇన్ని అరిసెలు అని ఉంటాయి కదమ్మా, లెక్క మేము అడిగిన దాన్ని బట్టి వేసుకుంటాం. ఇప్పుడు అంటే ఎన్ని అరిసెలు రెడీ అవుతాయి? మీరు ఎన్ని గ్రాముల బెల్లం వేసారు ఇది? దీనికండి ఒక 12 కేజీల దాకా వేసి. 12 కేజీల బెల్లానికి ఎన్ని అరిసెల వరకు రావచ్చు? వస్తాయండి ఒక 15 కేజీలు 20 కేజీలు అరిసెలు. 15 కేజీలు 20 కేజీల అరిసెల వరకు వస్తాయి. ఓకే, ఇది మొత్తం కలుపుతాం. వండ కింద అయ్యాక తొంగమనాలు నీళ్ళు వేసి తీసుకుని తొంగమనాలు పాకం అయ్యాక దింపేసుకొని పిండేసి కలుపుకోవాలి. ఓకే, కలిపేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి, కొద్దిగా నూనె పోయాలి. పాకంలోనే నూనె పోయాలా? ఇది ఉంది కదండి, 1/2 కేజీ నూనె పడుతుంది. ఓకే, కలిపేసుకోవాలి. ఇప్పుడు అయిపోతుందా అరిసెలు? ఇప్పుడు చేసేస్తారా? ఇప్పుడు చేయండి, పాకం పట్టేసి పక్కన పెట్టుకుంటాం. సాయంకాలం చేస్తారా? నేను వెళ్ళొచ్చాక అప్పుడే. సో అరిసెలు చేస్తున్నారు. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నారు కదా, ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి కలుపుతున్నారు అనమాట. అరిసెలు అంటే చాలా కష్టం అంటారు కదా, ఎందుకు కష్టం అమ్మా? బియ్యం 3 రోజులు నానబెట్టాలి. బియ్యం 3 రోజులు నానబెట్టి ఆడించాక ఇలా పాకం పట్టుకోవాలి. ఇది పాకంలో కలపడానికి చాలా కష్టపడాలి. ఇవన్నీ అందరికీ రావు, పాకం కుదిరితే వస్తే లేకపోతే ముక్కలు అయిపోతాయి. జాగ్రత్తగా పట్టుకోవాలి, అందరికీ వచ్చి. మొత్తం టెక్నిక్ అంతా పాకంలోనే ఉందా? పాకం ముద్ర పాకం పట్టుకోవాలి. ఇది ఇలా కలిపాక పళ్ళుని పెట్టుకుని పళ్ళులో వేసుకోవాలి. అరిసి పళ్ళల్లో పెట్టుకుని అచ్చుల కింద చేసేసి మళ్ళీ ఇదంతా నూనెలో వేపాలి. నూనెలో వేపిన అచ్చులను తీసుకెళ్ళి మళ్ళీ పచ్చుల కింద నొక్కాలి. ఓకే, 4 కూర్చోవాలి అరిసెల దగ్గర. అరిసెలు తిన్నంత ఏనే కాదు, చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటది అనమాట. మెయిన్ పాకం ఇంపార్టెంట్. పాకం తర్వాత ఇలాగ కలపడం కూడా మొత్తం వండి లేకుండా కలపాలమ్మా. గట్టిగా ఇలా కలపాలి. ఎన్ని గుప్పులు వేస్తున్నారు ఇప్పుడు ఇందులో? గుప్పులు లెక్కదండి, ఆ పాకానికి ఎంత పడితే అంత పిండి. ఓకే, మీకు చూస్తే కలుపు దాన్ని బట్టి తెలిసిపోవాలి. దాన్ని బట్టి ఇది చేయాలంటే ఎన్ని సంవత్సరాలు, ఐ మీన్ మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొత్త వాళ్ళు ఎలా చేయాలంటారు? దీన్ని చేయగలరు ఎవరైనా? కష్టం, చేయలేరు. తెలియనోడు చేయలేరు. కొత్త వాళ్ళు చేయాలంటే పాకం కుదరాలండి. పాకం నీటిలో వేసి చూసుకుని కొంగమనాల పాకం ఉండ చుట్టుకుని అప్పుడు కొంగమన్నాక దింపేసుకోవాలి పాకం. ఓకే అమ్మా, పాకం కుదరాలి మెయిన్. మరి పూర్వం రోజుల్లో అంటే అమ్మమ్మలో నానమ్మలు చేసేవారు. ఇప్పుడు మీరు మీ వంటకాల ద్వారా అందరినీ వంటకాలు అందించేస్తున్నారు. వాళ్ళకి వంటలు తెలియదు కదా, మరి ఎలాగ? మరి ఇప్పుడు చదువులు జాబులు వచ్చేసినాయి కదా, నీళ్ళు ఇలా కొనుకెళ్ళిపోతున్నారు కదా, ఇవన్నీ చేసుకోవడం కష్టమని 2-3 కేజీలు కొనుక్కుంటే అయిపోయారు, కొనేసుకుంటున్నారు. మాకులాంటి వాళ్ళు పనికి వెళ్ళిపోతున్నారు కొనుక్కొని కస్టమర్స్. ఇందులో కొబ్బరి కూడా ఉంటాయేమో కదా? కొబ్బరి చేస్తారా? వేరండి, కొబ్బరి వచ్చేది. అది ఎప్పుడు పాకం వేస్తారా? కొబ్బరికాయ వేపించేసి పాకం లేదు. కొబ్బరి అరిసి కలుపుకుంటాం. 4-5 రోజుల వరకు అలాగే ఉంటుంది. 4-5 రోజుల వరకు ఉంటుంది. ఆర్డర్ ప్రకారం వేసుకుంటా ఉంటాం అరిసి. ఇది ఇప్పుడు పిండి కలిపేశారు కదా, స్మెల్ రావడం కానీ అలా తేడా ఉంటుంది. 4-5 రోజుల వరకు అలా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ అరిసెలది ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇందాక నుంచి అమ్మమ్మ కలుపుతూనే ఉన్నారు.
నేను ఏమైనా కలపమంటారా ఒకసారి? నేను చేయనా? గట్టిగా ఉంటదండి ఇదంతా, మనం చూసేంత ఈజీ అయితే అసలు కాదు. ఇప్పుడు అరిసెల పిండి రెడీగా ఉంది కాబట్టి అరిసెలు చేస్తున్నారు కదా, ఇది ప్రొసీజర్ ఏంటండి? మీరు చేసి ఆవిడకి ఇస్తే ఆవిడ నొక్కి అలా వేస్తారా? మళ్ళీ వస్తుంది 2 సార్లు నొక్కాలి ఇది మొత్తం. ఇది మొత్తం నొక్కి 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 అన్నట్టు చెప్పారు. ఎక్సర్సైజ్ నొక్కడానికి మొత్తం మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఈ పిండి ఇప్పుడు దాంట్లో నువ్వుల్లో ముంచేసి ఉండలు చేసి ఆవిడకిస్తే అక్కడ అప్పచ్చులు అవుతాయి. ఆ అప్పచ్చుల్ని ఫ్రై చేసి ఇక్కడ ఇస్తారు. ఎక్సెస్ ఆయిల్ ఇక్కడ మనకి రెడ్యూస్ అయిపోతుంది. అచ్చులు, అప్పచ్చులు అంటే అప్పుడల్లా నొక్కారు అని. సో మనకి అందులో ఎంత ఆయిల్ అయితే ఉందో ఇదంతా కూడా మనకి ఇక్కడ వాళ్ళు అక్కడ నొక్కగానే వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి చూసే అంత ప్రొసీజర్ ఈజీగా ఉంటుందమ్మా? కష్టమేనా? అంటే అరిసెలు అంత తేలిగ్గా రావు, టేస్ట్ అని కూడా అంటారు కదా. మన వేడి వేడి అరిసెలు అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్గా వేసి ఇక్కడ రెడీగా పెట్టారు. నువ్వు పప్పుతో ఉన్నది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా మా ఇంట్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు. అమ్మ చెప్తే ఏమనుకున్నాను, సారీ. కానీ నిజంగా నాకు ఇది నచ్చిందమ్మా, బాగుంది. చక్కగా పర్ఫెక్ట్ సైజ్ కానీ మందం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మొత్తం తీసేస్తున్నారు కదా, కమ్మగా ఉంది తింటుంటే. ఇంట్లో ఉన్నప్పుడు తినదు కానీ బయటకు వెళ్ళి మా అమ్మ బాగుందని చెప్తున్నారు అనుకుంటుంది. సారీ అమ్మ, నిజంగా చాలా బాగుంది. ఇదైతే క్రంచీగా నోట్లో పెట్టుకోగానే కమ్మదనంగా కనిపిస్తుంది అనమాట, స్వీట్గా. అరిసెలు తినాలంటే పండగ వరకు అక్కర్లేదు, కమ్మనైనా చక్కనైన అరిసెలు తినాలి అంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. భీమవరం చిన్నమిరం దగ్గర సాయి ప్రియ ఫుడ్స్ దగ్గరికి. అరిసె అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అరిసె కాదు, ఇక్కడ మనం అన్ని రకాల ఐటమ్స్ చూసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎలా ఉందో ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మీ పేరండి? రాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి. సో మనకి ఇక్కడ ఒక డిష్ ఇది ప్రిపేర్ అవుతుంది. ఇది ఏంటండి? ఆకు పకోడియా? సో ఇది ఎలా ప్రొసీజర్ ఏంటండి దీన్ని? సాయి గుళ్ళండి, ఊరిపిండి కారం వేస్తాం. కారం వేసారు ఇప్పుడు దీంట్లో? వైట్ గానే కనిపిస్తుంది. పచ్చికారం. పచ్చిమిర్చి ఓకే. పచ్చికారం అంటే పచ్చిమిర్చిని రుబ్బేసేస్తారా? సో అవి రెడీ అయినాయి, ఇందులో వేసారనమాట. చాలా వేడివేడిగా ఉన్నాయి. సో ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చూడడం. మొత్తం ఇక్కడ వంటలు బాగుంటాయి అన్నాను కదా, నోట్లో పెట్టుకుంటే కరకరలు ఆడుతుంది, స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. మనం డైలీ స్నాక్స్కి చక్కగా పండగలప్పుడు చేసుకుంటే స్కూల్లోకి కాలేజీలోకి పట్టుకెళ్తారు కదా, అలా ఇలా స్నాక్స్లో చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లో తినడానికి. సో ఆంటీ అయితే మనకి కారం పోసేస్తున్నారు అనమాట. చూసారు కదా, కర్రల పొట్టు, ఇదేంటి కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద బాణీలు పెట్టి ఆంటీ ఒక పక్కన 2 మూకుల్లో పెద్ద మూకుల్లో ఒక పక్కనేమో కారపూస, ఇంకొక పక్కనేమో రెడీగా కార బూందీకి రెడీ చేస్తున్నారు. స్వీట్ లడ్డు కూడా ఇదే వాడతారు కదా. జమీలా అండి. జమీలా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడు బూందీ చేస్తున్నారు కదా, ఈ బూందీ కార బూందీకి ఇదే, లడ్డు బూందీకి కూడా ఇదేనా? లడ్డుకి వేరే వస్తుందా? కార బూందీకి, బెల్లం మిఠాయికి, బెల్లం అచ్చుకి, అన్నిటికి ఇదే యూజ్ చేస్తారు. ఈ పిండి ఎలా కలుపుతారు? ఏమేమి కలుపుతారు దీంట్లోని? ఒక డబ్బా వరిపిండి, ఒక డబ్బా శనగపిండి, 1/2 డబ్బా వరిపిండి వేసి కలిపి బాగా మిక్స్ చేసి అప్పుడు కార బూందీ కొట్టి ఇలా వస్తుంది. బాగా నూనె ఎక్కువ ఎల్లో కలర్ లో కొంచెం సేపు వేగనేస్తే సరిపోతుందా? ఓకే. బాగా నూనె ఏడిగా ఉండాలా కొడితే ఇలా వస్తుంది. అంటే మీకు డైలీ ఇంకా ఇదే ఉంటుందా? ఆర్డర్లు బట్టి ఏమైనా మారుతూ ఉంటాయా? మారుతాయా?
డైలీ ఉంటుంది మాకు. అంటే ఆర్డర్లు అయితే ఎక్కువ పని ఉంటుంది, లేకపోతే మామూలుగా ఉంటుంది పని. ఓకే. కారపూస, ఆకుపొడి, గోరుమిటీలు, మురిపీలు అన్ని శాలరీలు చేస్తారు ఇక్కడ. ఇంకేమేమి ఇది కాకుండా ఇంకా ఏముంటాయి? ఆకుపొడి, కారపూస, సన్నకారపూస, లావకారపూస, సన్నకారపూస, లావకారపూస, జంతికలు, కొమ్ములు. ఈ కార బూందీలోనే 2 రకాలు, లావు కార బూందీ, సన్నకార బూందీ. దానికి అప్పుడు ఆ ప్లేట్ అనేది మారుతుందమ్మా? ప్లేట్ మారుతుంది. ఓకే. పిన్ అంతా మామూలేను, ప్లేట్ మారుతుంది. ఓకే. మురిపీలు, గోరుమిటీలు. సో మీకు ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆర్డర్ లేనప్పుడు మీకు ఎలా వర్క్ ఉంటుంది ఇక్కడ? ఆర్డర్లు ఉంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది, ఆర్డర్ లేకపోతే అంత ఒత్తిడి ఎక్కువ ఉండదు. ఓకే. నార్మల్గా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా వచ్చేసా చేయడం? ఇంక ఈ పని కాడనే ఉన్నాం కదా, ఇదే పని కాడ ఉన్నాం కాబట్టి ఇంక ఈ పనే వచ్చు మాకు. ఓకే. ఒక రోజు 2 రోజుల పని కాదు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నాము. అందుకు ఇంక ఈ పని పొయ్యికాడ పని అంటే ఇంకా అన్ని పనులు వచ్చినట్టుగానే. చూసారా, ఇది కొంచెం ఇంకా బాగా ఎగుతాయేమోనమ్మా, ఇది ఇంతేనా? ఇంతేనండి, కలర్ ఏరేగా మారిపోతుంది. ఈ చల్లారితే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, చల్లారిపోతే కలర్ మారిపోతుంది. ఇప్పుడు ఆ గిన్నెది మారింది కదా, అలా వస్తుంది. వేడి నూనెలో తీసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. సో ఆయిల్ అది ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు మీరు? రోజు ఆయిల్ రోజు తీసేస్తామండి. ఈ రోజు వాడింది ఇప్పుడు ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు నూనె చేంజ్ చేస్తూ ఈ రోజు ఒక డబ్బా ఫుల్ డబ్బా నిండా కేసు కొడతామండి. ఇంక ఈ రోజుతో ఈ నూనె అయిపోతుంది. మళ్ళీ రేపు ఫ్రెష్ నూనె వేస్తాం. ఈ రోజు వేసింది రేపు వేయం, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. ఓకే. మరి అలా వేస్తే బాగోదు కదా, కాయ ఉంటుంది కాబట్టి సరుకు బాగోదు. అందుకనేసి ఏ రోజు నూనె ఆ రోజు, ఏది ఈ రోజు వాడింది రేపు ఆర్డర్. మనం ఇలా వేస్తుంటే అవి నూనెలో అలా స్ప్రెడ్ అయిపోతున్నాయి. అయిపోయింది పిండి. ఓకే. సో నేను కూడా కుకింగ్లోకి వచ్చేసాను అనమాట. వంటలో మీకు రుచికరమైన ఫుడ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, నేను రుచికరంగా చేయడం కూడా చేస్తున్నాను. మీకు పెళ్ళిళ్ళకి అలాగే ఇంకా ఏ ఫంక్షన్ అయినా కూడా ఇంకా సార్లకి వాటికి మొత్తం అన్నిటికి వచ్చేస్తూ ఉంటాయి ఆర్డర్లు. ఏమేమి ఫంక్షన్కి అంటే ఎలాంటి వాటికి ఆర్డర్లు వస్తూ ఉంటాయి బాగా ఎక్కువ? పెళ్ళిళ్ళ సార్లు, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళు చంటిబెట్టి సార్లు. ఇంకా ఎక్కడెక్కడి నుంచి రావచ్చు మీకు సార్లన్నీ? అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి. చాలా క్రంచీగా ఉండే కారపూస అనమాట. మనం కారపూసలో పెద్ద సైజు చిన్న సైజు చూస్తూ ఉంటాం కదా, ఇది పెద్ద సైజు, చాలా క్రంచీగా ఉన్నాయి. ఇది కారంగా ఉండే కారపూస. ఇందాక నార్మల్ కారపూస వేసాం కదా, ఇప్పుడు పచ్చి కారపూస వేస్తున్నాం అనమాట. ఏంటో కారపూస వేయడంలో ఇది ఈజీగా ఉంది. ఇందాక కూర్చుని వేసాం, ఇదేమో ఇది సపోర్ట్కి బాగుంది. దాని మీద ఇది పిండి గట్టిగా ఉన్నట్టుందండి. ఇందాక నార్మల్ కారపూసే, ఇప్పుడేమో పచ్చిమిర్చి కలిపిన కారపూస అనమాట ఇది. సో కలర్ కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇది పిండి. ఇది ఆయిల్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారండి? సో ఇప్పుడు దాకా మనం పచ్చికారం పోసేసాను కదా నేను, ఇప్పుడు అదనమాట ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో పచ్చికారం వేసారు, ఎలా ఉండదో అని అనుకుంటారు. చిన్నపిల్లలు కూడా తినొచ్చు అంట, చిన్నపిల్లలు ఇంకా బాగా తింటారంట. ఇది కారంగా బాగుంటుంది అని చెప్పేసి
టేస్ట్ అయితే దానికి దీనికి అసలు ఎక్కడా లేదు. పెట్టుకోగానే స్నాక్ ఐటమ్ చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా అరుగుద్ది కూడా. దీంట్లో వామది కూడా వేశారు. సో చిన్నపిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా అరుగుద్ది. సో మనకి ఇక్కడ పిన్నులు, పెద్దమ్మలు, అక్కలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కలిపి ఇక్కడ పిండి వంటలు చాలా సరదాగా మాట్లాడుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు అయితే వీళ్ళు బూందీ లడ్డు చేస్తున్నారు. దీని ప్రొసీజర్ ఎలా చేస్తారో ఏంటో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్క, మీ పేరు? నా పేరు గాయత్రి. గాయత్రి. అసలు ఇది ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ అంటే ముందుగా బూందీ కొడతారు. కొట్టిన తర్వాత పంచదార పాకం పడతారు. పాకం పట్టిన తర్వాత ఈ రెండు కలిపి దీన్ని ఒక గంట, ఒక అరగంట ఒక దాంట్లోని ఇలా నానబెట్టేసిన తర్వాత దీన్ని వండలు చేసుకోవడం. దీన్ని వేపుతారు అనుకుంటారు కదా. ఫస్ట్ ఆయిల్లో వేపేసి బూందీ వచ్చాక బూందీని పంచదార పాకంలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇలాగ మనకి టెక్స్చర్ అనేది రెడీ అవుతుంది. దీంట్లో పప్పులు, కిస్మిస్లు అవి కూడా ఉన్నట్టున్నాయి. అవునవును, ఇవన్నీ లడ్డూలు ముఖ్యంగా జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, నేతిలో వేపేసి పెడతారా? నెయ్యి పైన వేస్తాను. ఆయిల్లోనే కొట్టింది ఇది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నేతిలో వేపేసి పెడతారా? అవును. ఓకే అండి. సో లడ్డూలు కూడా మీరు సైజ్ చూసారా, ఎంత పెద్ద లడ్డూలు ఉన్నాయో. ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మీకు అది టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా తెలుస్తుంది. ఆ నెయ్యి వాసన అన్నది చాలా కమ్మగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ లడ్డూలే కాదు, ఇంకా పక్కన వేరే ఐటమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దాం. ముందు ఇది ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా చిన్న పట్టండి. చూసారా, మనకి మొత్తం నెయ్యితో స్వీట్ అనేది టెక్స్చర్ వీళ్ళు చేస్తున్నప్పుడు నెయ్యి వాసన మొత్తం గుమాయించేస్తుంది అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వేడిగా నెయ్యి కలిపి అప్పుడే ఫ్రెష్గా రెడీ చేసిన లడ్డు కదా, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. మనకి ఇక్కడ కారబూందీ రెడీ అవుతుంది. ఎలా చేస్తారమ్మా కారబూందీ? ఏమేమి కలుపుతారు ఇందులో? కారం, ఉప్పు, మసాలా. కారం, ఉప్పు, మసాలా. మసాలా ఏం మసాలా వాడతారు? ఇది కూర అదే గరం మసాలాని అది వాడతాం. ఇప్పుడు చక్కగా కరేపాకు అంతా కూడా వేపి పక్కన పెట్టుకున్నారు, గుళ్ళు కూడా ఉన్నాయి. మనం ఈ మిక్చర్ ఎలా చేస్తారో అక్కడ మనకి చూసాం కదా ముందు. సో నెక్స్ట్ నుంచి కారబూందీ రెడీ అవ్వడానికి ఇక్కడికి వచ్చిందనమాట. ఇది మొత్తం ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? 10 కేజీలు. 10 కేజీలు మిక్చరా? ఇలా మీరు కలుపుతున్నప్పుడు అదంతా కూడా మీరంతా కూడా ఇది పొడుము అవ్వదా? పొడుము అవ్వకుండా జాగ్రత్తగా కలుపుతారు. బాగా ఎక్కువ కలిపితే పొడి అయిపోతుంది. కరేపాకు పొడుము అవ్వదు కానీ ఇది అవ్వదు. మీరెన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఛానల్ నుంచి చేస్తున్నారా? ఇక్కడ ఉన్న అన్ని వంటకాలు మీకు వచ్చా? అన్నీ నేను ఎక్కడికి వెళ్ళను, చేయలేదని. అవతాక 17-16 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను ఇలాగ అమ్మటాక ఇలా కలపటాక బూందీ ఊరికే కలుపుతాను. ఓకే. వంటల కాడ, అమ్మి కాడ, పొయ్యిల కాడ 7 శనగుళ్ళు అయితే చెప్తాను. ఓకే. వాటి పనులు మనం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఇంకా పని మనం చేయలేని పని చేయకూడదు. పొయ్యి కాడ నుండి దుయ్యాలి కదమ్మా, అందుకని నేను ఆ పని కాడికి వెళ్ళి ఇలాంటి పనులు చూసుకుంటాను. ఇప్పుడు మనకి ఈ మిక్చర్లో ఆ కరేపాకు వేస్తే అయిపోతుందా? ఇంకా అయిపోతుంది. కారపూస కరివేపాకు వేస్తే అయిపోతుంది. ఓకే. మిక్చర్లో మనం చూస్తే ఎప్పుడు చిన్న కారపూస వేస్తారేమో, మీది స్పెషల్ పెద్ద కారపూస అండి? అవునండి. లుకింగ్ బాగా అంతదనండి. సన్నకారపూస ఇందులో బాగా అందని. కేవలం లుక్ కోసం వేసారా, టేస్ట్ కూడా మారుతుందని వేసారా? టేస్ట్ ఉంటుందండి. కారపూస అయితే అలా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. అది కూడా ఏదో స్వీట్ లాగా, కానీ బాగుంది. సో ఇది టేస్ట్ చూద్దాం. ప్యాకింగ్ చేసేస్తున్నారా? అవునండి, ఇంకా అయిపోయిందండి మిక్చర్ చేయడం. ఓకే. అన్నీ ½ కేజీలో చేస్తానండి ఇక్కడ. సో ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చూద్దాం. పెట్టండి. స్వీట్ ఐటమ్సే కాదు, హాట్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి.
నెక్స్ట్ డిష్ దగ్గరికి వెళ్ళిపోదాం. పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రకారం చేశారా మీరు? ఆర్డర్కేనండి. ఒక్కొక్క కాజా ఎంత వెయిట్ ఉంటుందండి ఇది? 100 గ్రాములు. 100 గ్రాములు ఉంటుందా? చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో కాజా. ఎంత పెద్దగా ఉందో. మనకి కాజాలు అంటే చిన్నవి ఉంటాయి, మరి గోదావరి వాళ్ళ సారీ కాబట్టి గోదావరి వాళ్ళలాగే ఉంటుంది అనమాట. చూడడానికి ఎంత పెద్ద పెద్దగా ఉందో. ఇందులో రాజుడి భీమవరం అంటే రాజులకు స్పెషల్ సారీ అని చెప్పి చేస్తారంట కదా, అది ఎలా ఉంటుందండి? ఈ రాజులకేనా? ఇదేనా? ఇది రాజుల సారీ అంట, అందుకేనేమో పెద్ద పెద్దగా ఉన్నాయి. వద్దులేండి, మీన్ అంత పెద్దది నేను తినాలంటే తినలేనండి. సో ఇక్కడ మనకి ఒక డిష్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. మీరు ఈ డిష్ ఏంటో మీకు తెలుసా? ఇదేంటమ్మా? పాలకోవా. పాలకోవా. రాగి పాత్రలో చేస్తున్నట్టున్నారు. దీంట్లోనే చెయ్యాలమ్మా. దీంట్లోనే చేయాలా? అప్పుడు ఆ డిష్కి మనకి దానికి కావాల్సిన టేస్ట్ వస్తుంది అంటారా? టేస్ట్ గురించి కాదు, మాడకుండా బాగుంటుంది. మాడకుండా బాగుంటుందనా? సో అసలు ఈ డిష్ ఎలా ప్రిపేర్ చేస్తారు? పాలకోవా అంటే పాలు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ పాలు అది పొయ్యి మీద పెడతారు. అది మనకి ఒక పూట పడుతుంది. అది పట్టాక ఒక రోజు అయ్యాక అప్పుడు మేము కోవా కలుపుకుంటాం. ఓకే, ఇదంతా కోవా ఇలా వస్తుంది. కోవా పాలు ఈ పందారు కలిపింది ఇంకా మళ్ళీ ఇలాగా పాకం పట్టుకోవాలి. ఇది ఇంకా పాకం అంటే అది తిప్పుతూ ఉండాలి, అలాగా ఉండాలి. ఇది అయ్యేదాకా తిప్పితే అక్కడ కాదు ముద్ద. వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ చేసుకున్నాక అప్పుడు ప్రిపేర్ పాలకోవా, పాల బంతులు, బిళ్ళలు అక్కడ రెడీ. ఇది ఎంతసేపు ఇలా తిప్పాలి? పావు గంట పడుతుంది. పావు గంట పడుతుంది. ఇదంతా అలా మీరు తిప్పుతూ ఉంటే అది ఈ నెక్స్ట్ ఈ ప్లేట్ లోకి వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇలాగా ఉండలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్. మీ పేరేంటి? పార్వతి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 11 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిష్లు కూడా మీరు చేసేయగలరమ్మా? తక్కువ అండి, మేము ఎక్కువ ఇక్కడే ఉంటాం. పాలకోవ మీది ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయా? సో మీరు పాలకోవలో స్పెషలిస్ట్. ఎలా ఉంటుంది మీకు పండగ టైంలో కానీ? బిజీగానే ఉంటుంది. బిజీగా ఉంటుంది. మొత్తం సంవత్సరం అంతా కూడా బిజీగానే ఉంటుంది, ఖాళీ మీరు చేసినట్టు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయా? సో మీరు ఇంత చేస్తూ ఉంటారు కదా అందరితో, మీరు ఉండే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కానీ, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బయట వాళ్ళు మీ డిషెస్ తిని బాగున్నాయని చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి. మీరు అలా అంటే మంచిదే కదా. అదే చాలా దూరాల నుంచి వచ్చి మీ దగ్గర కొనుక్కొని వెళ్తారు కదా, సో వాళ్ళు చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి. పాలకోవా ఇక్కడ రెడీ అవుతుంది. టేస్ట్ చూడండి పాలకోవా. సో మనకి రెడీ అయిన పాలకోవా ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెష్గా మేడ్ చేసి మొత్తం ఇక్కడ దీంట్లో కూడా ప్రతి డిష్లోనే వీళ్ళు నెయ్యి వాడుతున్నారు. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పాలకోవా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి. చాలా చాలా బాగుంది. మాటలు రావట్లేదు. ఎక్కువ తీపిగా కూడా లేనట్టుంది, కరెక్ట్ తీపి అన్నది తెలిసిపోతుందా మీకు? ఎప్పుడైనా ఓవర్ తీపి అడుగుతారా? తక్కువ తీపి చేయమని, ఎక్కువ తీపి చేయమని అలా సమానంగానే వేసుకుంటాం. ఇదే తీపి తీసుకుంటారు అందరూ కూడా. ఓకే, తీపి తక్కువైనా బెల్ల. ఇందులో ఇప్పుడు మొత్తం పంచదార వాడతారా, బెల్లం కూడా ఏమైనా వాడతారు? పాలకోవా అంటే ఇంకా పంచదార. పాలకోవా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ డిష్ దగ్గరికి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. పెట్టి సారికి ఏమో మామూలుగా చిన్న బెల్లలు తినడానికి లూజు. ఓకే, సారీ వేరుగా ఉంటాయి. మళ్ళీ సారీ వేరు. అది మనకి కొబ్బరి లడ్డూలు చేశారు అక్కడ. లడ్డూలో ఈ చిన్న సైజు కూడా ఇలా చేస్తామండి. అయ్యే ఈ చిన్న కొబ్బరి లడ్డూలో చిన్న సైజు, చిన్నవి అవి పెద్ద సైజు. ఆ కొబ్బరి లడ్డూలు చేసిన తర్వాత వాటిని పాలకోవాలో వేసి వీళ్ళు ఇలా ఉండలు చుడుతున్నారు అనమాట. ఓకే అండి. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి డిష్లు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వచ్చేసేయండి. తొక్కుల లడ్డు అమ్మిది. తొక్కుల లడ్డు. బాబోయ్, తొక్కుల లడ్డు చూసారా, చెయ్యి అంత సైజు ఉంది. ఇవన్నీ కూడా దేనికి ఇప్పుడు సారికి పెడుతున్నారా ప్యాకింగ్? సారికే. ఇది ఎంత ఉంటుంది? ఎన్ని గ్రాములు ఉంటుంది అమ్మి? 200 గ్రాములు. 200 గ్రాములా? ఇంత సైజు మీరు అసలు చూసారా తొక్కుల లడ్డుని? ఎలా చేస్తారు దీన్ని? దాన్ని ముందు శనగపిండి ఆడించుకొని, శనగపప్పు ఆడించుకొని తెచ్చుకొని పిండి కలిపేసి నూనెలో వేపుకుంటాం. వేపేసి మళ్ళీ కొట్టేసి మిల్లి కడ పట్టుకొని ఆడింటారు. ఆడించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పందర పాకం పెట్టేసి ఇది 4 లోట అవి 4 లోట వేసి పాకం పెడతామండి. పాకం పెట్టేసి వండలో చేస్తాం. జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, దాలిక పొడి వేసి వండలో చేస్తామండి. నెయ్యి ఖచ్చితంగా నెయ్యితోటి తయారది. నెయ్యితోటి తయారది.
చేస్తాం. చేసి ఆ ఉండలు తయారవుతాయి. చూసారా, ఇదేంటి అనుకుంటున్నారా? ఈ బంగారపు పళ్ళల్లో ఉన్న బంగారు అచ్చు, ఇదే బెల్లం బూందీ అచ్చు. ఇది ఆర్డర్ ప్రకారం చేశారంట. సో ఫంక్షన్ ఏంటి అంటే నిశ్చితార్థానికి చేశారు. 6 కేజీలు. ఇది చాలా బరువు ఉంది. ప్యాకింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా. బంగారు పళ్ళు మీది, నిజమైన బంగారం కాదులేండి, బంగారు పోతున్నది. సో అండ్ ఇలాగే జీడిపప్పు అచ్చు, చాలా బరువు ఉన్నాయి. ఇది ఒక 8 కేజీలు. చక్కగా ప్యాకింగ్ అది మంచిగా చేశారు కదా. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. బెల్లం పూతతో చూడడానికి బంగారు రంగులో చాలా చాలా యమ్మీగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఫంక్షన్స్కి వాటికి ఆర్డర్ల ప్రకారం చేస్తారు కదా, అలా ఇక్కడ చేశారనమాట. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా వీళ్ళు ఏం ఐటమ్స్ చేస్తున్నారు, రెడీగా ఉన్న ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి వాటి మీద ఒక క్లిక్ చేసేద్దాం, వచ్చేసేయండి. చూసారా, ఇప్పుడు మీరు అన్నీ చూసి 9 రకాలు ఒకసారికి అయితే వీళ్ళు ఆర్డర్ రెడీ చేస్తున్నారు. మొత్తం గోదావరి స్పెషలేనండి. చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు చేతికి ఫస్ట్ వచ్చేసింది పూతరేకులు. అబ్బా, పూతరేకుని చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నాను. చాలా నాకు ఫేవరెట్ అయిన స్వీట్స్లో పూతరేకు ఒకటి. చూస్తుంటే మొత్తం నెయ్యితో బెల్లంతో నిండిపోయినట్టుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇందులో. చూసారా, వీళ్ళు ఒక ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా. మొత్తం ఈ ఆర్డర్లో ఒక బాక్స్లో బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు. ఈ బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. పూతరేకు, అలాగే బూందీ మిక్చర్, హాట్ అండ్ కాజా. ఇందాక మనం చూసాం కదా కాజాలు ఎంత పెద్దగా ఉన్నాయో. కాజా ఒకటి ఉంది. అలాగే గోర్మిటీ అనమాట. గోర్మిటీ ఇది అందరికీ చేయడం కుదరదు. గోర్మిటీ దీన్ని మురిపాయలు కూడా అంటారనమాట. ఇది చేయడం రావాలి కానీ చాలా బాగుంటుంది ఇది స్వీట్ ఐటమ్. అండ్ మైసూర్ పాక్ ఇందాక మనం చూసాం కదా. అండ్ బూందీ తీపి లడ్డు, బూందీ లడ్డు అనమాట. ఇది లడ్డు, కోవా బంతులు అన్నారు. అండ్ సున్నుండ. అసలు ఒక్కోటి సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం ఈ ప్యాకింగ్లోంచి మనకి నెయ్యి అనేది బాగా కనబడిపోతుంది. అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంతే. చూసారా, ఇవన్నీ కూడా పూతరేకులు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నారనమాట ఒక ఆర్డర్కి. వీళ్ళకి మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్డర్లు అంటూ వెళ్తూ ఉంటాయి కదా. వీళ్ళు ఇంటర్నేషనల్ ఆర్డర్లు కూడా తీసుకుంటారు. మనం డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాం. వాళ్ళ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీరు కాల్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసి అమౌంట్ వాళ్ళతో మాట్లాడుకుంటే మీరు ఆర్డర్ మీకు ఎక్కడున్నా సరే పంపిస్తారు. మీరు గోదావరి రుచులు మంచి గోదావరి జిల్లాల స్వీట్లు అయితే అమ్మ చేతికి అమ్మదన్న స్వీట్లు మొత్తం మీరు తినొచ్చు. అసలు సైజులు కూడా వీళ్ళు మనకి ఉండలు కూడా ఎంత పెద్ద పెద్ద ఉండలు ఉన్నాయో. మనం బయట మార్కెట్లో చూసుకుంటే బుడ్డి ఉంటాయి. వీళ్ళు మీకు ఎంత సైజు కావాలన్నా కూడా చేస్తారనమాట. పూతరేకులు చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు బాక్స్ ప్యాకింగ్లు చేస్తున్నారు ఆర్డర్లకి. అన్నీ కూడా మీరే పెడతారా, పసుపు కుంకలు అన్నీ కూడా? సో ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళ ఆర్డర్లో ప్యాక్ చేస్తున్నారు కదా. ఇవి బాక్సులు. మనకి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఓన్లీ ఇలాగా ఇచ్చేస్తారు కదా, అలా కాదు. వీళ్ళు చక్కగా బాక్స్ ప్యాకింగ్ చేసి పసుపు, కుంకుమ, సున్నిపిండి ఈ బాక్స్తో ఇలా గిఫ్ట్ కవర్లా వీళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. చాలా సింపుల్గా ఉంది కదా. ఎక్కడైనా ఇలా చేస్తారా? నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా చక్కగా. వాళ్ళకి తీసుకునే వాళ్ళు ఆర్డర్ ఎవరైతే ప్లేస్ చేస్తారో వాళ్ళు జస్ట్ అలా రిసీవ్ చేసుకుని ఇచ్చేసేలాగా చాలా సింపుల్గా ఉందన్నమాట. మొత్తం కష్టం అంతా వీళ్ళదేనండి. ఇలా ముందు బాక్స్ పడతాం. ఈ పసుపు కుంకుమ బయట వేస్తాం, లోపల స్మెల్ రాదు. గిఫ్ట్ రెడీ అయిపోయిందనమాట. సరే, ఇంకా పెళ్లి వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా చక్కగా ఈ కవర్లు అలా ఇచ్చేయడం అంతే. మన ఇళ్ళలో అయితే ఆ కవర్లు మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి, బాక్సుల్లో పెట్టుకోవాలి, ఈ పసుపు కుంకాలు అన్ని పొట్లాలు కట్టుకోవాలి, ఇచ్చుకోవాలని బాధ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. మొత్తం రెడీ చేసి ఇలా మీ చేతుల్లో పెడతారు. చాలా సింపుల్గా ఉంది కదా.
మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఫుడ్ బిజినెస్ 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన రామ్సీత్ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, బాగున్నారా? బాగున్నాను. ఏంటి మీ వంటకాలు చాలా రుచికరమైన, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారంటున్నారు. ఏమేమి స్పెషల్ చేస్తారమ్మా? అంటే మేము మనం ఇంట్లో చేసుకునే వస్తువులన్నీ సరుకంతా చేస్తానండి. తినుబండారాలు అది మనం అమ్మమ్మల కాంచి చేసినవన్నీ కూడా ఇంట్లో మనం, అంటే బయట ఫుడ్ ఏం కాదు, బయట దొరికే ఫుడ్ కాదు ఇది. అంటే దొరుకుతుందంటే దొరుకుతుంది, మన కాస్ట్లీ నూనె, కాస్ట్లీ నెయ్యి అన్నీ శుభ్రంగా చేసి చేస్తాం కనుక ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర పట్టుకెళ్తారు. అంటే నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే క్వాలిటీ వాడతాను. క్వాలిటీ తప్పిది ఏమి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా చేయను. మీరే స్టార్ట్ చేశారు కదా, ఈ పిండి వంటలు స్టార్ట్ చేయాలని ఎలా వచ్చింది ఆలోచన? మాకంటే పెద్ద ఆవిడ చెప్పారు, అందరూ ఆడవాళ్ళందరూ ఎందుకు కూర్చుంటాం, మీరు కూడా ఏదోటి మనం చేతిలో మన పని ఉంది కదా, ఏదోటి చేయండి, పచ్చడి చేయండి, స్వీట్ తయారు చేయండి అన్నారు. నేను ఆ రోజు 10 రూపాయలతో చేశాను. ఈ రోజు బాగుంది. నా దగ్గర 40 మంది దాకా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా బాగుంది. ఆ రోజు నా దగ్గరకు వచ్చాడు, అమ్మ ఏమీ లేదు, బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అన్నోళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఈ రోజు వాళ్ళకి పర్వాలేదు, నాకు పర్వాలేదు. ఆంధ్ర పిండి వంటలు అమెరికాలకే కాదు వివిధ దేశాలకు కూడా పంపిస్తున్నారంట కదా, వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా. సో అసలు తీసుకున్న వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారమ్మా? చాలా బాగుంది. మీ పిండి వంటలు అంటే మాకు చాలా ఇష్టం. మా పిల్లలు వస్తే మీ కోవే తింటారని చెబుతారు. మీ పాలకోవ అంటే మా పిల్లలు ఇంక వేరే చోట ఎక్కడ తినరు అని చెప్పిన వాళ్ళకి 190% మా దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ ఎక్కువ ఎలాంటి ఆర్డర్స్ వస్తాయమ్మా? పెళ్ళిళ్ళన్నీ ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఫోటోలు తీసుకోండి, పెళ్ళిళ్ళ ఆర్డర్లు, తొలిసార్లు, చూడుదులు, రకరకాల. గోదావరి జిల్లా అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కదా, గోదావరి జిల్లా అంటే మనకి సార్లు ఎక్కువ పెట్టాలి. అందుకని రకానికి వచ్చి 1000 ఈ రోజు చార్జ్ చేస్తున్నాం అంటే రకానికి వచ్చి 1000 బాక్సులు, 1000 బాక్సులు చేస్తాం. అవి కాకుండా అదే కాకుండా ఇంకా మాకు ఇంకా మామూలుగా ఉంటాయి. ఒకళ్ళే 1000 ఇచ్చారని కనవాళ్ళు ఇంకా చేయించుకుంటారు కదమ్మా, 100లో చేయించుకుంటారు, 10లో చేయించుకుంటారు. అలాగా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మా రాజులు అనే రోడ్డుకి 1000 మీద నడుస్తుంది బండి. జీడిపప్పు అచ్చులు 1/2 కేజీ 1/2 కేజీ రేపు పొద్దున ఇవ్వాల్సింది మేము. ఇవాళ 1000 బాక్సులు, రేపు ఒక 800 బాక్సులు 1/2 కేజీ జీడిపప్పు వచ్చు, 1/2 కేజీ ఏమో వేరుశనగ పప్పు. మొత్తం అసలు స్వీట్లు ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? హాట్లు ఎన్ని రకాలు ఉంటాయమ్మా? ఉంటాయండి, ఒక మొత్తానికి అన్ని కలిపి ఒక 50 రకాలు. 50 రకాల స్వీట్లు హాట్లు కలిపి, రెండు కలిపి అదే స్వీట్ హాట్ కలిపి 50 రకాలు. పచ్చళ్ళతో సహా పచ్చళ్ళు కూడా పెడతారా? వడియాలు కాంచి అన్ని రకాలు వడియాలు, పచ్చళ్ళు, పొడులు అన్ని చెప్తాను. సీజన్ బట్టి మనకి ఏ సీజన్ లో అవుతాయి తయారు చేసి పెడతాను. రేపు వచ్చి నెల నుంచి కొంచెం మనకి మార్చి కానీ పచ్చళ్ళు బాగా బాగుంటుంది. పచ్చళ్ళు కూడా బాగా పడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మీకు దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు? ఎలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ క్వాలిటీ నేను ఆ రోజు నుంచి నెయ్యి నూనె కూడా ఇప్పటికి కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. మళ్ళీ తప్పేది లేదు, అసలు అలాగా మార్చేది లేదు. మాకు కొంత తగ్గించండి అన్నా సరే తగ్గనో తర్వాత సంగతి, క్వాలిటీ తగ్గను. పుల్లల పొయ్యిల మీద చేస్తే పుల్లల పొయ్యిలు ఎక్కువ, కట్లు పొయ్యిలు లేకపోతే మా పని అవ్వదు. ముందు అదే పని. పల్లెటూరి పచ్చని వాతావరణంలో మనకి పాడి వంటల మధ్యలో ఉన్న మీది ఈ ఇంట్లో చక్కగా పుల్లల పొయ్యి మీద మంచి కమ్మనైనవి చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్నాం కానీ చూసారు కదా, నేను చెప్పక్కర్లేదు, మీరు చూసారు ఎలా చేస్తున్నాము, ఎలా శుభ్రం ఎలా ఉంది, ఏ నూనెలు వాడుతున్నాము, మా ఆయిల్ వాడటమే కాదు, నెయ్యిలు ఎలాంటివి, ఏం రకానికి ఆ రకం మీరే రుచి చూడండి, రుచి చూసి మీరు చెప్పండి. నేను చెప్పకూడదు, నాది నేను చెప్పాను అనుకోండి, నేను ఏదో గొప్పగా ఏదో చేసినట్టు ఉంటుంది, అది కాదు. నేను ఇప్పటికీ కూడా నేను ఎవరు అడిగినా మీకు ఇష్టమైతే చేయించుకోండి, సరుకు తిని చేయించుకోండి, అంతే, అంతవరకుని. సో మీది చాలా ఫేమస్ అయిపోయింది కదా, సో ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి తీసుకెళ్ళడం కానీ అలా ఏమైనా జరిగిందా? ఎవరైనా సెలబ్రిటీలకు పంపించారా? అంటే రాజకీయ నాయకులకు కానీ? రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపించారా? ఓకే. మోడీకి కూడా వెళ్తాయి. లోకేష్ బాబు ఎత్తుకొచ్చినప్పుడు కూడా మా ఇంటికి అంచే. వీళ్ళు
బాలకృష్ణ వాళ్ళకి. వాళ్ళకి ఆ, బాలకృష్ణ గారు పాపలేమో చేశారు, ఉమ్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుపుకున్నారు కదా, అప్పుడు కూడా సార్ 2-3 సార్లు మాయే సార్లు మీయే పంపించారా? సార్లు మాయే సో బాలకృష్ణ గారి కావాలని వస్తారండి. ఓకే. ఆ. బాలకృష్ణ గారి అంటే ఇంట్లో చెనిమేరం వివాహం రామచంద్ర జరిగినప్పుడు గారి షాప్ అంటే వాళ్ళు అబ్బో అని ఎలా ఉంటుంది తరుగుతుంది నేను చెప్పను, ఉమ్, వాళ్ళు కావాలని మన దగ్గరికి వస్తారు. కాదండి మీ సరుకు నేనే చేస్తాను, మీరు ఎంపీ గారి సీఎం గారు కదా, మేము చేసుకుని మాకు పేరు రావాలని కూడా నేను అన్నాను. వాళ్ళు వచ్చి అడిగితేనే మనం చేస్తాం. ఇంకా మనకి ఇవి తొక్కుడు లడ్డూలు కానీ పాలకోవాలు పాల్బంతులు పాల్బంతులు అమ్మా, పాల్బంతులు అంటారా, తొక్కుడు లడ్డూలు ఇవన్నీ అవి ఎంత తొక్కు కాలం? లడ్డు, ఇవి తొక్కుడు లడ్డు, తొక్కుడు ఇవి లడ్డు. పాల్బంతులు, మొత్తం ఇది లడ్డు. ప్యాకింగ్ చేసి ఇది చున్నుండలో, ఈ చున్నుండలో ఉమ్. సున్నుండ్లు ఆర్డర్ల ప్రకారం చేస్తారు. ఆర్డర్ ప్రకారం ఎక్కువ ఆర్డర్ ప్రకారం ఎక్కువ ఆర్డర్లే. కానీ ఏ రోజు ఆ రోజు ఈ రోజు అని లేదు, ప్రతి రోజు పని. ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడు వెళ్ళినావు 4 కేజీలు 4 కేజీలు మిగిలిన ప్రతి రోజు పని చేస్తాం. వాళ్ళు ఎక్కడ పని ఉండి వెళ్ళాలి కానీ పని అంత మాత్రం వర్కర్స్కి మాత్రం ఖాళీ ఉంచాం. ఖాళీ ఉంచి మీకు అంటే ఈ స్వీట్ బిజినెస్ అంటే మొత్తం ఇయర్ మొత్తం కూడా సాగుతూనే ఉంటుందా? మొత్తం 365 రోజులు పని రోజు ఉంటది. జరుగుతుంది. ఏ రోజు ఏ రోజు మాను, అసలు మాను నేను, నాకు ఏ రోజు పని కావాలి ఓకే. అంతే. వాళ్ళకి పని ఇవ్వాలి, మనకి పని కావాలి. ఆదివారం సెలవు అనేది ఇప్పటికి నేను 30 సంవత్సరాలు దాటి చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు సెలవు కావాలని నేను కోరుకోలేదు. మీ ఎప్పుడు దగ్గర పని ఉండాలి. మీ దగ్గర బాగా అమ్ముడుకుపోయే స్వీట్ గానీ హాట్ గానీ ఏంటి ఎక్కువ? మీ దగ్గర కోవా, పూతరేకులు, గోరుమిటీలు, అరిసెలు అవన్నీ. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి లైనే జనం అందరూ అరిసెలకి సంక్రాంతికి ఇళ్ళలో చేసుకోవడం మానేశారు. మానేస్తున్నారంటే ఓపిక లేక. ఇది వరకు గట్టిదాన్ని ఇప్పుడు మాకు ఉన్నది మీకు ఉండదు కదా, అలా అన్నమాట. చేసుకోలేక ఇంకో మడిచి కావాలి. ఇప్పుడు ఎలా ఇప్పుడు ఒకరికొకరు ఇది వరకు అంటే పూర్వంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి 4 వెళ్ళి చేసేసి ఆ రోజు పని చేసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? టీవీలు అలవాటు అయిపోయి, చెల్ల ఒకటి అలవాటు అయిపోయి ఒకరికొకరు సాయం వెళ్ళటం కానీ అలా లేక పోతే పొన్నీలే మనకి ఎంతో 400 ఎడత వచ్చేస్తాయి అన్నట్టుగా ఎవరికాళ్ళు 1 కేజీ కొడుకు వెళ్ళిపోయి గడిపేస్తున్నారు అంతే. మనం చేసుకుని మనుషులు పెట్టి పద్ధతి లేదు. ఇది వరకు అంటే ఇంట్లో చేసుకుని పిండి వంటలు అన్నీ చేసుకుని మనుషులు సగం పైగా పెట్టుకుని 300 మనుషులకి వెళ్ళిపోయి 100 మన ఇంట్లో తినేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. కొన్ని ఎన్ని పెడతాము ఎవరైనాని, ఎక్కువ పెట్టలేం కదమ్మా. చేసుకునే అయితే పెట్టగలుగుతాం ఎవరైనా, ఎవరిదైనా. నేను ఇంకొకళ్ళు సో మీ దగ్గర ఎక్కువ ఆర్డర్లు వెళ్తూ ఉంటాయి. ఆర్డర్లు కూడా పెళ్లి సార్లు, పెళ్లి సార్లు, బాలింతల సార్లు, ఇంకా మొత్తం సూడుదులు ఇవన్నీ సార్లు బాగా వస్తాయి. ఎక్కువే పెళ్ళిళ్ళకి బాగా ఎక్కువ వెళ్తాయి. సో రామసీత గారు మీ మొత్తం వంటకాల ప్రిపరేషన్ దగ్గరుండి మొత్తం అన్ని చాలా చూసాను, టేస్ట్ కూడా చూసాను. నాకు పాలకోవ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఈ కాలంలో ఈ పాలకోవ అక్కడక్కడ దొరుకుతుంది, చాలా రేర్ గా ఉంది, కానీ ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చేసింది. అలాగే కార బూందీ కానీ అండ్ మిగిలిన లడ్డూలు కానీ కారపూస కానీ అంతా బాగున్నాయి. అసలు బయట తినట్లేదు, అమ్మ చేతికి అమ్మదానం కనిపించింది మీ వంటల్లో. అమ్మ చెయ్యాలంటిది, ఈ అమ్మ పెట్టిన పెద్ద చెయ్య. సో ఆ కమ్మదనం అయితే కనిపించింది. సో తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. మీ అడ్రస్ చెప్తారా ఒకసారి? నా అడ్రస్ అంటే భీమవరం మండలం చెన్నమేరం అండి. కానీ అలాగే జోడుపాలెం రోడ్ని ఎస్ఆర్కే కాలేజీ ఉంది. ఎస్ఆర్కే కాలేజీ కాంచి లెఫ్ట్కి వచ్చి అప్పుడు అనాకోడేరు రోడ్డు మాది అడ్రస్. చెన్నమేరం పంచాయతీ రోడ్డు, సాయిప్రియ ఫుడ్స్. సో వీళ్ళ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్స్ లో కూడా వీళ్ళ మొత్తం అన్ని కూడా వీళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. నెంబర్ ఉంది, కార్డు తీసుకోవచ్చు మీరు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద మేము మెన్షన్ చేస్తాం. చూసారు కదా, మళ్ళీ ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.